గౌరవికి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, మనం యోగ దర్శనం ద్వారా ఈ ఎగ్జిస్టెన్స్ యొక్క అప్‌వర్డ్ ఆర్క్‌లో ఉన్న జర్నీకి ఈ జర్నీ ఏంటి? ఫిజికల్‌గా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కెళ్ళటం కాదు. నీ స్థితి, నీ యొక్క ఒక స్థితిని ఇంకో స్థితికి మారటం. ఓ రకంగా చెప్పాలంటే నువ్వు హ్యూమన్ యానిమలిస్టిక్ హ్యూమన్ నుండి సైకలాజికల్ హ్యూమన్ బీయింగ్‌గా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిపోయావు. ఆల్రెడీ ప్రెజెంట్ పొజిషన్‌లో నువ్వు సైకలాజికల్ బీయింగ్‌వి. ఈ సైకలాజికల్ బీయింగ్ స్టేట్ దగ్గర నుండి హ్యూమన్ బీయింగ్ స్టేట్‌కి మారటం. హ్యూమన్ బీయింగ్ స్టేట్ నుండి స్పిరిచ్యువల్ బీయింగ్ స్టేట్‌కి మారటం. ఈ మొత్తం జర్నీ అన్నమాట. ఇవి స్థితులు. ల్యాండ్ మార్క్ స్థితులు చెప్తున్నాం అన్నమాట. హ్యూమన్ బీయింగ్ అని, స్పిరిచ్యువల్ బీయింగ్ అని. ప్రెజెంట్ నీ స్టేటస్ ఏంటి? సైకలాజికల్ బీయింగ్. అంటే ఎలా చెప్పగలుగుతున్నా? ఓవరాల్ ప్రపంచంలోని మనుషుల్లోకి తీసుకుంటే లేదా ఒక మనిషి తన జీవితంలో కొన్ని మూమెంట్స్ తీసుకున్నా ఇన్‌స్టంట్ బేస్‌గా నువ్వు చేసే పనులు, తెలివిగా ఇంటలెక్ట్‌గా చేసే పనులు, ఫూలిష్‌గా చేసే పనులు. గమ్మత్తేంటంటే ఈ 3 పనుల కాన్సీక్వెన్స్‌గా నీకు సఫరింగు. హ్యాపీ, హ్యాపీ ఫాలోడ్ బై సఫరింగు. మళ్ళా ఎక్స్‌టర్నల్‌గా పర్టిక్యులర్ థింగ్ హ్యాపెనింగ్ అవ్వాలి. ఆ హ్యాపెనింగ్ అయితే నీకు హ్యాపీ రావాలి అని దాని ఎదురు చూపులు. మళ్ళా హ్యాపీ అగైన్ ఫాలోడ్ బై సఫరింగు. టోటల్ లైఫ్ ఎలా ఫీల్ అవుతుంటావంటే బ్యాక్‌గ్రౌండ్ అంతా సఫరింగు. అప్పుడప్పుడు గ్లింప్స్‌లా హ్యాపీనెస్. ఇది సైకలాజికల్ బీయింగ్ స్టేట్ అన్నమాట. సో, దేర్‌ఫోర్ యోగా దర్శనం అనేది ఎందుకు చూజ్ చేసుకున్నానంటే, యోగ దర్శనం అనేది ప్రెజెంట్ మోడ్ ఆఫ్ మన యాటిట్యూడ్‌కి సూట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు తెలివైన వాళ్ళే. చాలా డీటెయిల్‌గా అర్థం చేసుకున్నట్టుగా చెప్తే గాని, దాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉండదు. వాస్తవానికి అర్థం నువ్వు చేసుకోవాలి. మనం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలం. కానీ ప్రెజెంట్ ఏమిటి తేడా? యోగా గురించి చాలా మంది చాలా పుస్తకాలు రాశారు. చాలా మంది చెప్పేవాళ్ళు. చాలా మంది యోగా గురువు గారులున్నారు. ఫస్ట్ థింగ్ గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఇక్కడ గురువు స్థానాన్నయితే నేను ఆక్యుపై చేయట్లేదు. ఎప్పటికి ఆక్యుపై చేయను. సహా లెర్నింగ్, కో లెర్నర్ అనే స్టేజే నాది. సో, యోగ దర్శనం బేస్ చేసుకొని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ పాత్‌ని. సో, ది మోస్ట్ బ్యూటిఫుల్ మిషన్ ఇన్ ద వరల్డ్ ఐదర్ మ్యాన్ మేడ్ ఆర్ నేచర్ మేడ్ తీసుకుంటే ఎవరవుతారు? అన్‌డౌటెడ్‌లీ మనిషే. సో, ఈ మనిషి అనే యునిక్ మిషన్ ప్రతి మనిషి ఒక యునిక్ మిషనే. చూడటానికి చాలా సిమిలారిటీస్ ఉన్నప్పటికీ డిఫరెన్సెస్ ఉన్నాయనే విషయం కూడా మనకు తెలుసు. అయితే కామన్‌గా ఉన్న సిమిలారిటీ ఏంటి అంటే ఈ యొక్క మిషన్ పనిచేయాలంటే దానికి ఫ్యూయల్ కావాలి. సో, ఫ్యూయల్ సప్లై చేయాలి. ఆ మిషన్ పని చేయడానికి కొన్ని ఇన్‌స్ట్రక్షనల్ వర్క్ ఉండాలి. నెక్స్ట్ ఆ మిషన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు పని చేయటం కాదు. దానికి కొంచెం రెస్ట్ కూడా ఇవ్వాలి. మనిషి కూడా అంతే కదా! చూద్దాం. సో, మిషన్ ఏదైనా ఫంక్షనల్లీ ఆపరేటివ్ అవ్వాలంటే ఇక్కడ మన హ్యూమన్ అనేది మన మిషన్. మన శరీరం, మనసు అనేవి మిషన్. సో, దానికేం కావాలి? ఫ్యూయల్ కావాలి. ఫ్యూయల్ సప్లై ఎలా అవుతుంది? ఫుడ్ ద్వారా అవుతుంది. ఇక్కడ ఫుడ్ కేవలం ఫ్యూయలే కాదు. అది స్ట్రక్చర్‌ని ఫార్మ్ చేసేది కూడా అదే. రిపేర్ చేసేది కూడా అదే. సో, దాని గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్‌కి, రిపేరింగు, మేనేజింగు అన్నిటికి ఫుడ్డే. అండ్ ఫ్యూయల్ కూడా ఫుడ్డే. ఫుడ్ ఒకటైతే బ్రీత్ కూడా. ఫుడ్ రూపంలో లోపలికెళ్తే అది ఎనర్జీ ఇవ్వదు కదా! ఎనర్జీ ఇవ్వడానికి బ్రీత్. ఫిజికల్ బాడీకైతే ఫుడ్ కావాలి. గాలిలో ఉండే ఆక్సిజన్ కావాలి. మరి సూక్ష్మ శరీరానికి ప్రాణ చాలు. దానికి వేరే ఫుడ్ అక్కర్లా. ప్రాణ చాలు. అదే మైండ్‌కి బయట నుండి డేటా కావాలి. మైండ్ పని చేయడానికి ప్రాణ కావాలి. సో, ఈ
బాడీకి, మైండ్‌కి పీరియాడికల్‌గా రెస్ట్ ఇవ్వాలి. ఇంకా చెప్పాలంటే అది మెయింటైన్ చేసుకోవడానికి దానికి సమయం ఇవ్వాలి. అది స్లీప్. ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ ఏమిటయ్యా అంటే థింకింగు. సో, దేర్‌ఫోరు ఒక సిస్టము పనిచేయాలంటే సరైన ఫ్యూయల్ ఉండాలి. సరైన మెయింటెనెన్స్ ఉండాలి. సరైన ఇన్‌స్ట్రక్షన్స్ ఉండాలి. సో, వీటిని మనం వేరియన్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. అంటే మనం ఎలా ఉంటదంటే, ఎలా తిన్నా పర్వాలేదు. ఏం తిన్నా పర్వాలేదు. ఇది నా చాయిస్. లేదా నా సెన్స్ ఆఫ్ వైటాలిటీ ప్రిడామినెంట్‌గా ఉంటే టేస్టే. ఫుడ్ అంటే టేస్టే. టేస్ట్ ప్రైమరీ. టేస్ట్ అక్కర్లేదని నేననట్లా. కానీ టేస్ట్‌కే విలువిచ్చి నీ శరీరానికి ఉపయోగపడేదాన్ని మానేయకూడదు గదా! టేస్ట్‌కి విలువిచ్చి నీ శరీరాన్ని మెయింటైన్ చేసేది మానేయకూడదు కదా! టేస్ట్‌కి విలువిచ్చి నీ మిషన్‌ని పాడు చేసేదాన్ని తినకూడదు గదా! ఇప్పుడు పెట్రోల్‌తో నడిచే కార్‌లో డీజిల్ పోసి నడిపేస్తే ఎలా ఉంటుంది? సింపుల్. సో, వేరియేషన్ మనం టేక్ ఇట్ గ్రాంటెడ్ కింద తీసేసుకుంటామట. అబ్బే! ఏం పర్వాలేదు. ఏం పర్వాలేదు. ఏం తిన్నా పర్వాలేదు. ఏం తిన్నా పర్వాలేదు. ఎలా తిన్నా పర్వాలేదు. అయితే మరి ఎంత వరకు నీ సిస్టము దాన్ని భరిస్తుంది? ఇది ఆ సిస్టమ్ యొక్క టాలరెన్స్ అంటాం అన్నమాట. అలా బ్రీత్‌లో కూడా అంతే. నీ ఇష్టం వచ్చినట్టు ఎలా పీల్చినా పర్వాలేదు. ఏం గాలి పీల్చినా పర్వాలేదు అన్నట్టుగా బతికేస్తున్నావు. స్లీప్ కూడా అంతే. ఇష్టం వచ్చినట్టు నిద్రపోతావు. ఎప్పుడు నిద్రపోవాలి? ఏ టైంలో నిద్రపోవాలి? ఎంత నిద్రపోవాలి? అసలు నిద్ర యొక్క క్వాలిటీ ఎలా మెయింటైన్ చేసుకోవాలి? ఇంత మ్యాటర్ కాదు. క్వాంటిటీ నిద్ర ఇంపార్టెంట్. నిద్ర ఎప్పుడు పోతున్నావు అనేది కూడా ఇంపార్టెంట్ కాదు నీకు. నిద్రపోవటమే అంతే. ఇప్పుడు థింకింగ్ వచ్చేటప్పటికి మరీ వేరియేషన్ ఎక్కువ. ఎందుకంటే మిగతా విషయాల్లో బయటకి కనబడుతూ ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళకి. ఇలా కాదు, అలా కాదని చెప్పే అవకాశం ఉంటుంది. థింకింగ్ వచ్చేప్పటికి చెప్పలేరు. యాక్షన్‌ని చెప్పగలరు. ఇలా చేయొద్దు, అలా చేయొద్దని. థింకింగ్ అనేది నీకే కనబడుతూ ఉంటుంది. చుట్టుపక్కల కనబడదు కదా! కాబట్టి నువ్వు ఎలా ఆలోచించినా పర్వాలేదనుకుంటావు. బయటికి సమాజం అప్రూవ్ చేసేట్టుగా, రికగ్నైజ్ అయ్యేట్టుగా, నీకు రెస్పెక్ట్ వచ్చేట్టుగా బయట ప్రవర్తన కనబడితే చాలు. నువ్వు లోపల ఆలోచన స్థితిలో ఎంత వేరియేషన్ ఉన్నా పర్వాలా. ఎంత క్రూరంగా ఉన్నా పర్వాలేదు. ఎంత యానిమలిస్టిక్‌గా ఉన్నా పర్వాలేదు. సో, ఇక్కడ ఏమవుతుంది అంటే, ఈ బాడీ అండ్ మైండ్ అనే టూల్స్ ఉన్నాయే, వాటి యొక్క ఆ టాలరెన్స్ అంటే ఏమిటి? లిమిట్ మాట. అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్. ఎంతవరకు వేరియేషన్‌ని భరిస్తుంది అనేది ఆ వితిన్ లిమిట్‌లో ఉన్నంత సేపు ఏమవుతుంది? నీ సిస్టమ్ ఎలాగోలా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అలా అడ్జస్ట్ అవుతోంది కాబట్టే నువ్వు బతుకుతున్నావు. బతికినంత కాలమైనా. అది అడ్జస్ట్ అవుతున్నా దాన్ని అడ్జస్ట్ లేని స్థితిలో దానికి ఇంకా టాలరెన్స్ లిమిట్ దాటి దానికి సప్లై చేసావనుకో, ఫుడ్ గాని, బ్రీత్ గాని, స్లీప్ గాని, థింకింగ్ గాని అయిపోతుంది. దట్ వాట్ ఈస్ కాల్డ్ డిసీజ్. డిసీజ్ అంటాం గదా మనం. అలాగే నెక్స్టోదేంటి? ఎక్స్‌టెంట్ ఆఫ్ వేరియన్స్ సబ్జెక్టెడ్. నీ టాలరెన్స్ లిమిట్ ఎలా ఉంది? నువ్వు వేరియన్స్ ఎంత సబ్మిట్ చేస్తున్నావు? సపోజు ఒక 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 టర్మ్‌లో ఒక మూవ్‌మెంట్‌లో నువ్వు తినగలిగింది సపోజ్ 20 గ్రాములు అనుకుందాం. నువ్వు 18 గ్రాములు ఇస్తున్నావా? 25 గ్రాములు ఇస్తున్నావా? యాక్చువల్‌గా నీ యొక్క ఇన్‌స్ట్రుమెంటు ప్లస్ ఆర్ మైనస్ 1 ఉందనుకుందాం. అంటే 19 అలౌ చేస్తుంది. 27 దాకా అలౌ చేస్తుందనుకుందాం కంఫర్ట్‌గా. నువ్వు 25 ఇస్తే, 15 ఇస్తే సో, ఇది వేరియన్స్ నువ్వెంత సబ్జెక్ట్ చేస్తున్నావనేది. ఇది కాకుండా నువ్వు చేస్తున్న ప్రతి యాక్టివిటీ, ప్రతీదీ నీకు తెలుస్తూ ఉంటుంది గదా! నీ కాన్షియస్‌కి అవేర్‌లో ఉంటావు గదా! బట్ కానీ ప్రతి క్షణం మూవ్‌మెంట్ చేంజ్ అవుతూ ఉండేదే ఒక ప్రవాహంలాగా. జీవితం అనేది ఒక ప్రవాహం. ప్రవాహంలో ఏ 2 మూవ్‌మెంట్స్‌లోనూ సేమ్ వాటర్ ఉండదక్కడ. అది స్టాగ్నెట్ అయితే తప్ప. సో, బట్ ఆ చేంజ్ అవుతున్న దాన్ని నువ్వు నోటీస్ చేస్తున్నావా? ఆ నోటీస్ చేయగలిగే కెపాసిటీ ఎంతుంది నీకు? ఇది నోటిసబుల్ డిఫరెన్స్ అన్నమాట. ఈ మూడిటి మీద ఆధారపడుతుంటుంది. నీ అవేర్‌నెస్ ఆఫ్ కాన్సీక్వెన్స్ అనేది. సో, నువ్వు నీ యొక్క బాడీ అండ్ మైండ్ యొక్క టాలరెన్స్ లిమిట్స్‌ని నువ్వు పర్సీవ్ చేయగలిగావా? అసలు ఎక్స్‌టెంట్ ఆఫ్ వేరియన్స్ ఎంత వరకు నువ్వు సబ్జెక్ట్ చేస్తున్నావు? పర్వాలేదనే ఉద్దేశంతో అనే మాటతో, లేదా మొహమాటంతో, లేదా రికగ్నైజేషన్ కోసం, లేదా ఐడెంటిఫై అయ్యి, లేదా అది నువ్వు కంఫర్ట్ అని ఫీల్ అయ్యి,
లేదా ఇగ్నోరెన్స్‌తో. అలాగే నీ నోటిసబుల్ డిఫరెన్స్‌లో సెన్సిటివిటీ ఎంత? నీ శరీరంలో జరుగుతున్న మార్పుల్ని నువ్వు ఎంతవరకు గుర్తించగలుగుతున్నావు? నీ మైండ్‌లో జరుగుతున్న మార్పుల్ని నువ్వెంత గుర్తించగలుగుతున్నావు? నీ థింకింగ్‌లో జరుగుతున్న మార్పుల్ని ఎంతవరకు గుర్తించగలుగుతున్నావు? ఇవన్నీ అవేర్‌నెస్ ఇవి అవేర్‌లో ఉంటే కాన్సీక్వెన్సెస్ తెలుస్తుంటాయి. అదర్‌వైజ్ అన్‌అవేర్‌గా బతికేస్తుంటాం అన్నమాట. అంటే మెలుకువతో ఉన్నాము. కానీ అవేర్ స్టేట్‌లో లేవు. అంటే మెలుకుతూ నిద్రపోయే స్థితి, నిద్రపోతూ నిద్రపోయిన స్థితి. నిద్రపోతున్నప్పుడు కలగనే పీరియడ్ ఉంటుంది. కలలేని పీరియడ్ ఉంటుంది. అలాగే మెలుకువతో ఉన్నప్పుడు నువ్వు ఏ బ్రూడింగ్‌లో ఉన్నావనుకో, అంటే పాస్ట్ థింకింగ్‌లో ఉన్నావో లేదా ఫ్యూచర్ థింకింగ్‌లో ఉన్నావో, అంటే నువ్వు ప్రెజెంట్‌లో లేనట్టు లెక్క. అంటే నువ్వు నిద్రపోతున్నట్టే లెక్క. నిద్రపోతున్నలో కలగంటున్న పొజిషన్‌లో ఉన్నట్టు. మెలుకుతూ ఉండి కలగంటున్నట్టు లెక్కది. సో, థెర్‌ఫోర్ ఎలా హ్యాండిల్ చేయాలి ఒక్కొక్కదాన్ని అనేది ఒక అవగాహనొస్తుంది కదా! రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.